రేషియో ప్రపోర్షన్స్ మనకి అర్థమెటిక్లో రేషియో ప్రపోర్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఈ చాప్టరే కాకుండా అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏజెస్లో కూడా ఏ మరియు బీల యొక్క వయసుల నిష్పత్తి అని ఉంటుంది, అట్లా యావరేజ్లో కూడా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ ఏరియాస్ వాల్యూమ్స్లలో కూడా వస్తుంది. పొడవు వెడల్పుల నిష్పత్తి అని చెప్పేసి కూడా అలా వస్తుంటాయి అనమాట. అసలు రేషియో ప్రపోర్షన్స్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే, సో రేషియో కనుక తీసుకున్నట్లయితే రేషియో అంటే ఏంటిది, సెకండ్ వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్ను కంపేర్ చేయడం. అంటే రెండవ రాశిలో మొదటి రాశిని పోల్చుకోవడాన్ని రేషియో అంటాం అనమాట. సో నిష్పత్తి అంటే A:B, అంటే రెండవ రాశిలో మొదటి రాశిని పోల్చుకోవడం. A:Bని మనం ఏమని రాయొచ్చు, A/B అని కూడా రాసుకోవచ్చు అనమాట. A/B అని కూడా రాసుకోవచ్చు. మరి ప్రపోర్షన్, అనుపాతం అంటే ఏం తీసుకుంటాం మనం, అనుపాతము అని అంటే సో దీంట్లో రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు, అనగా A:B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు C:D. అంటే ప్రపోర్షన్ అనే గుర్తుని ఇలా పెట్టొచ్చు, లేదా ఈక్వల్ అని కూడా అనొచ్చు అనమాట. దీన్నే ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే A:B ఈక్వల్స్ టు C:D అని రాయొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకు ఒక సూత్రం వస్తుంది, మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ అనమాట. సో B ఇంటూ C ఈక్వల్స్ టు A ఇంటూ D అనమాట. ఇదేమో నిష్పత్తి, ఇదేమో నిష్పత్తి, ఇది అనుపాతం అన్నమాట. ఇది అనుపాతం, ఇది నిష్పత్తి, ఇది అనుపాతం. నిష్పత్తి అంటే రెండవ రాశిలో మొదటి రాశిని పోల్చుకోవడం, అనుపాతం అంటే రెండు నిష్పత్తులు సమానము అనమాట. సో మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్, మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధంగా మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు రేషియోస్లో మనకేంటంటే యూనిట్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి, ప్రమాణాలన్నీ ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ లేకపోతే మనం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ క్రింది వాటిని కనిష్ట రూపంలోనికి మార్చండి అన్నాడు. ఇవి ఆప్షన్స్ కాదు, ఇవన్నీ నెంబర్స్ అనమాట. వీటిని మనం లీస్ట్ స్టేజ్లోకి మార్చండి అని అన్నాడు. ఎలా మారుద్దామో ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ తీసుకున్నట్లయితే ఏముంది, ఇక్కడ 30:40 ఉంది. రేషియో అంటే ఎలా అంటే కామన్ ఫ్యాక్టర్ల చేత కట్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నిటి చేత కొట్టుకుపోయే నెంబర్ చేతనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు 30:40 అంటే ఇది మనం 10 చేత కట్ చేస్తే 3:4 అనేది మనకు దీని ఆన్సర్ అవుతుంది అనమాట. సో సెకండ్ నెంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే 36, నెక్స్ట్ 48 అండ్ 60 ఇచ్చాడు కదా. ఈ మూడింటిని ఏ నెంబర్ చే నువ్వు కొట్టివేయగలిగితే ఆ నెంబర్ చేతనే కట్ చేయాలి. అంతేగాని ఈ రెండు పోతున్నాయి కదా అని చెప్పేసి ఈ రెండింటిని సపరేట్, ఈ రెండింటిని సపరేట్ చేయొద్దు. మూడింటిని కట్ చేయగలిగితేనే కట్ చేయాలి, లేదంటే కట్ కాకపోతే వదిలేసేయాలి. సరే, రైట్. ఈ మూడింటిని మనం ఏ నెంబర్ చేత, మీకు వచ్చిన ఐడియాని బట్టి మీరు రెండు చేత కట్ చేయొచ్చు. మీకు ఐడియా వస్తే డైరెక్ట్ 12 చేత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 చేత కట్ చేస్తున్నాను. 12 3 సార్లు, 12 4 సార్లు, 12 5 సార్లు. ఇంకా పోతుందా? పోదు. అప్పుడు 3:4:5 అయితే సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ దానికి చూసుకున్నట్లయితే ఏముంది సార్, 25, 35 అండ్ 40, నెక్స్ట్ ఇంకోటి 52 ఉంది. ఇప్పుడు ఈ నాలుగింటిని ఏదైనా నెంబర్ చేత మనం కొట్టివేయగలమా? కొట్టివేయలేం. ఈ మూడింటిని 5 చేత కొట్టేయచ్చు. ఈ మూడింటిని, ఈ రెండింటిని మనం దేని చేత, 2 చేత కట్ చేసుకోవచ్చు. కానీ అన్నింటినీ ఏ నెంబర్ చేతనన్నా కొట్టివేయగలమా? కొట్టివేయలేం. సో మనకు కొట్టివేయలేనప్పుడు దీని రేషియో ఎంత అంటే ఇదే, ఇక దీన్ని ఏం మార్చలేము అనమాట. మనం దాని రేషియో ఎంత అంటే అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది తీసుకున్నట్లయితే 1 మీటర్ 25 సెంటీమీటర్లు అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి 2 మీటర్లు 50 సెంటీమీటర్లు అని అన్నాడు. సో 1 మీటర్ 25 సెంటీమీటర్లు, 2 మీటర్లు 50 సెంటీమీటర్లు అని అంటే ఇది ప్రమాణాలు, 1 మీటర్ ఉంది, 1 సెంటీమీటర్ ఉంది కదా. దీన్ని ఏం చేయాలి మనము, సో యూనిట్స్ అన్నీ కూడా మనకు ఈక్వల్గా చేసుకోవాలి. ఏం చెప్పాము ఇక్కడ, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్ అంటే ఇది 100 + 25 అంటే 125 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి 200 + 50 250 సెంటీమీటర్స్ అనమాట. ఎప్పుడైనా కూడా ప్రమాణాలు మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాల్సి వస్తే చిన్న ప్రమాణాల్లోనికి మార్చుకుంటే మనకేమవుతుందంటే వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. రైట్. అంటే మనకు కొట్టివేతలు ఈజీగా వస్తుంది, భిన్నాలు లేకుండా ఉంటాయి అనమాట. చిన్న ప్రమాణాలలోనికి మార్చండి ఎప్పుడైనా. సో 25 ఇది 1 టైం, 25 ఇది 2 టైమ్స్ అంటే 1:2 అనమాట. సో నెక్స్ట్ థర్డ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకేంటిది 250 గ్రామ్స్ అన్నాడు. 250 గ్రాములు ఈస్ట్ 2 కేజీలు అన్నాడు. 2 కేజీలు, ఇది కేజీ ఉంది, ఇది గ్రాములు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం గ్రామ్స్లకి మార్చేయండి. కేజీలకు మార్చుకోవచ్చు అంటే మార్చుకోండి, మీ ఇష్టం. సో కానీ మనకు అది భిన్నాలలో వస్తుంది అనమాట. సో 250 గ్రాములు ఇటువైపు, ఇది వచ్చేసి 1 కేజీ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 2 కేజీస్ అంటే 2000 గ్రామ్స్. 2000 గ్రామ్స్ గ్రామ్స్లోకి మార్చేస్తాం. ఇప్పుడు కొట్టి వేసుకోండి. ఇది 250 1 టైం, ఇది 8 టైమ్స్. సో మనకు 1:8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చివరిది చూసుకున్నట్లయితే 1 minute 12 seconds అన్నాడు. నెక్స్ట్ 1 hour అన్నాడు. 1 minute ఉంది, 1 second ఉంది, 1 hour ఉంది. మూడింటిని ఒక దాంట్లోకి మార్చుకోవాలి.
ఎప్పుడైనా కూడా దేంట్లోకి మార్చుకోవచ్చు అంటే చిన్న ప్రమాణాలలోనికి మార్చుకోండి. అంటే సెకండ్స్లోకి మార్చేద్దాం. 1 మినిట్ అంటే 60 సెకండ్స్, ఇది 12 సెకండ్స్. అదెంత 360 కాదు 3600 సెకండ్స్ అనమాట. అన్నిటినీ సెకండ్లకు మార్చాం. ఇది 72 సెకండ్లు, ఇది వచ్చేసి 3600 సెకండ్లు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 36 చేత కట్ చేస్తే 2 టైమ్స్ 36, ఇది 100 టైమ్స్. మళ్ళీ కట్ చేస్తే 1 టైమ్, ఇది 50 అన్నమాట. సో 1:50 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. రైట్. అంటే ఇవన్నీ ఒక దాంట్లో ఇస్తాడా అని అంటే నేను ఎగ్జాంపుల్స్ కోసం ఇవన్నీ ఇలా పెట్టాను, క్వశ్చన్ లాగా కాకుండా. అర్థమైంది కదా. మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రమాణాలని సమానంగా చేసుకున్న తర్వాత కొట్టివేతలు మాత్రం కామన్ ఫ్యాక్టర్ చేతనే కట్ చేయాలి మనం. రైట్. నెక్స్ట్, 2 సంఖ్యల నిష్పత్తి 3:4, అందులో పూర్వపదం 48 అయినా పరపదము ఎంత సార్ అని అడిగాడు. సో మనకిందులో ఇక్కడ చూడండి, A:Bలో పూర్వపదం అంటే ముందుది అనమాట. దీన్ని పూర్వపదము అంటాం, దీన్ని ఏమంటాం పరపదము అంటాం, సెకండ్ పదం. సో పరపదం అంటే నీకు పూర్వపదం అంటే ఏంటిది, పరపదం అంటే ఏంటిది అని తెలియకుంటే లెక్క చేయలేం మనం, కాబట్టి అవి తెలుసుకోవాలి మనం. సో 3:4లో మనకేమిచ్చాడు సార్, పూర్వపదం ఇచ్చాడు. పూర్వపదం అంటే ముందు పదం, ఇది అంట 48 అంట. మరి ఇది ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒక రేషియోలో ఒక నెంబర్ తెలిస్తే దాని చుట్టుపక్కల ఉన్నాయని కూడా కనుక్కోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి సార్ అంటే 3కి 48 అయితే 4కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 48/3 అన్నమాట. అంతేనా. సో 3 ఇది 16 టైమ్స్ పోతే ఎంత సార్, ఇది 64 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 64 ఈజ్ ద ఆన్సర్. అంతేగాని నువ్వు 4కు 48 అంటే 3కు 36 రెడీగా ఉంటుంది ఆన్సర్. మరి అవునా, తప్పు, అవునా. సో రైట్, 64 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో గరిష్ట నిష్పత్తి ఏది అన్నాడు. పెద్ద నిష్పత్తి ఏది అన్నాడు. పెద్దది ఏమైనా చిన్నది ఏదైనా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నిష్పత్తిని మనం A:Bని A/Bగా రాసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. B:Aను మన A:Bని A/Bగా రాసుకోవచ్చు, A/Bని A:Bగా రాసుకోవచ్చు, రివర్స్ రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్, A:Bని ఎలా రాయొచ్చు అంటే A/Bగా రాయొచ్చు. పోనీ మళ్ళీ A/Bని ఎలా రాయొచ్చు అంటే A:Bగా రాసుకోవచ్చు, తప్పు కాదనమాట. అట్లా నీకు అనుకూలంగా ఏదైనా రాసుకోవచ్చు, విలువలే మారవు. సో రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ తీసుకుందాం సార్. ఆప్షన్ ఏ వచ్చేసి 3/5 ఇలా తీసుకోండి మనకి ఇక్కడ. సో ఇది 3/5 అనమాట. నెక్స్ట్ ది సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2/3గా తీసుకోండి. థర్డ్ది వచ్చేసి 4/5గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5/7గా తీసుకుందాం. ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి, ఇది ఆప్షన్ డి అనమాట. దీంట్లో పెద్దదేది చిన్నదేది అంటే ఎలా తీసుకుందామంటే, వీటికి జీరోస్ యాడ్ చేసుకోండి, 2 జీరోస్ యాడ్ చేసుకోండి. 2 జీరోస్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింప్లిఫై చేస్తే వాల్యూ ఏది చిన్నదిగా ఉంటుంది చిన్నది, ఏది పెద్దదిగా ఉంటే అది పెద్దది అనమాట. సో 300/5 అంటే ఇది 60 వస్తుంది సార్. 200/3 అంటే ఇది 66 చిల్లర ఇంకుంది. మళ్ళీ ఇది కట్ చేస్తే 80 వస్తుంది. ఇది కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 71 వస్తుంది. అంతే, అంటే 71 చిల్లర వస్తుంది. సో 770 అంటే 490 అంటే ఇంకా 1 వస్తుంది కదా. ఇందులో మనం అడిగింది ఏంది, గరిష్ట పెద్దది ఏది అన్నాడు. ఇందులో పెద్దది ఏది సార్, 80 అనేది పెద్దది అంటే సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. 4:5 ఈజ్ ద గ్రేటెస్ట్ రేషియో అన్నమాట. అవునా. సో రైట్. నెక్స్ట్, 2:3 యొక్క ద్విగుణ నిష్పత్తి అన్నాడు. మనకి ఇందులో ద్విగుణ నిష్పత్తి అన్నాడు. సో ద్విగుణ నిష్పత్తి అంటే A:B యొక్క ద్విగుణ నిష్పత్తి ఏంటిది అని అంటే A²:B² అనమాట. B² అనగా సేమ్ 2:3 యొక్క ద్విగుణ నిష్పత్తి ఏమవుతుంది అంటే ద్విగుణ నిష్పత్తి. సో 2² అనమాట. 4:9 ఈజ్ ద ఆన్సర్ అనమాట. స్క్వేర్ ఫామ్ అడుగుతున్నాడు, వర్గ నిష్పత్తి అని కూడా అనొచ్చు ఆయన. సో మనకు B ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్. నెక్స్ట్, 3:4 యొక్క త్రిగుణ నిష్పత్తి, క్యూబ్స్ రేషియో అనమాట. అంటే మనకు A:B యొక్క త్రిగుణ నిష్పత్తి A3:B³ అవుతుంది అనమాట. A3:B³ అవుతుంది. సో కాబట్టి మనకేమవుతుంది సార్, ఇక్కడ 3:4 యొక్క త్రిగుణ నిష్పత్తి ఏమవుతుంది అంటే 3³ 3³ అంటే ఏమవుతుంది, 27:64 అవుతుంది అనమాట. సో రైట్. నెక్స్ట్, 25:36 యొక్క ఉప ద్విగుణ నిష్పత్తి అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ A:B యొక్క ఉప ద్విగుణ నిష్పత్తి అన్నాడు అనుకోండి సార్. దీని అర్థం ఏంటంటే ఇవన్నీ ప్రిన్సిపల్స్ అనమాట. √A √B అవుతుంది. అలాగే 25:36 యొక్క ఉప ద్విగుణ నిష్పత్తి అంటే √25 √36 అనమాట. అంటే ఏమవుతుంది సార్, ఇది 5 వస్తుంది, ఇది 6 వస్తుంది.
5:6 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 5:6 వేరు, 6:5 వేరు. మనకు ఏది ఫస్ట్ ఉంటే అదే ఫస్ట్ తీసుకోవాలి, అంతేగాని అది ఇది సేమ్ ఉంది కదా అని అటు వెళ్ళకూడదు. నన్ ఆఫ్ దీస్ అయినా పెట్టాలి అవసరం అనుకుంటే, లేకపోతే కానీ అలా చేయొద్దు అనమాట. 5:6 ఈజ్ ద ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ 125:343 యొక్క ఉప త్రిగుణ. ఉప అంటే రూట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ త్రిగుణ ద్విగుణ అంటే స్క్వేర్ వస్తుంది అంతే. సో ఇక్కడ A:Bల యొక్క ఉప త్రిగుణ నిష్పత్తి అన్నాడు అనుకోండి సార్, క్యూబ్ రూట్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ A, క్యూబ్ రూట్ ఆఫ్ B అనమాట. సో 125:343 ఈక్వల్స్ టు 125కి క్యూబ్ రూట్, నెక్స్ట్ 343కి క్యూబ్ రూట్ అనమాట. 343కి ఇది ఎంత వస్తుంది 5, ఇది ఎంత వస్తుంది అంటే మనకు 7 అనమాట. 5:7. 5:7 ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ ఏది చెప్తే అది ఫస్ట్ తీసుకోవాలి, ఏది సెకండ్ చెప్తే అది సెకండ్ తీసుకోవాలి. సో రైట్. నెక్స్ట్ 25, 30, 35ల యొక్క చతుర్థ అనుపాత పదం, ఫోర్త్ ప్రపోర్షనేట్ అనమాట. ఇవి 3 ఉంటాయి, ఫోర్త్ ప్రపోర్షనేట్, థర్డ్ ప్రపోర్షనేట్, మీన్ ప్రపోర్షనేట్, 3 ఉంటాయి. చతుర్థ అనుపాత పదం, దీనికి ఫార్మేట్ మనం చూసుకున్నట్లయితే ABCల యొక్క చతుర్థ అనుపాత పదం, చతుర్థ అనుపాత పదం, అనుపాత పదం అన్నమాట. అంటే దీనికి ఎలా రాస్తాం సార్ అంటే B/C/A, ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. B/C/A. అలాగే ఇప్పుడు మన నెంబర్లను సబ్స్టిట్యూట్ చేస్తే 25, 30, 35ల యొక్క చతుర్థ అనుపాత పదం ఏది అంటే 25, 30, 35 తర్వాత 40 వస్తుందిగా అనొద్దు, అట్లా లాజిక్ ఇక్కడ పనిచేయదు, రీజనింగ్ లాజిక్ ఇక్కడ. సో రైట్. ఇక్కడ మనకేమైతే B/C/A అనమాట, ఇది సూత్రం. అంటే B ఏంటి సార్ 30, C ఏంటిది 35 బై ఇది 25 అనమాట. ఇది 5, 6 times 5, ఇది 7 times, అంటే ఎంత వస్తుంది ఆన్సర్ 42 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 42 ఈజ్ ద ఆన్సర్. ఇది ఎలా సార్ అంటే ఇప్పుడు A:B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్ టు C ఇది X అనమాట. ఇది X ఫోర్త్ ప్రపోర్షనేట్, మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం, అంటే A/X ఈక్వల్ టు B/C అన్నమాట. అప్పుడు X ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఇది అటు పంపించేస్తే B/C/A. ఇప్పుడు ఇదే ఫార్మేట్ ఇక్కడ రాసామా లేదా చెప్పండి, సేమ్ అనమాట. అది ఇక ప్రతిసారి అలా రాయలేక మనం ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాం. రైట్. ఫోర్త్ ప్రపోర్షనేట్ అనేది 42 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనేట్ అంటాం, తృతీయ అనుపాత పదం అనమాట. సో దీనికి ఫార్మేట్ మనం ఎలా డిజైన్ చేసుకుందామంటే ABల యొక్క తృతీయ అనుపాత పదం, అదే వర్డ్ రాశాను ఇక్కడ, ఈక్వల్ టు దీనికి ఏంటంటే B/B/A అనొచ్చు, లేదా B²/A అనొచ్చు అనమాట. ఇది సేమ్. ఇప్పుడు మనకు నెంబర్లు తీసుకున్నట్లయితే 36 and 42ల యొక్క తృతీయ అనుపాత పదం కనుక తీసుకుంటే మనం 42 × 42/36 అనమాట. ఇది ఎలా ఉందో అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది B/B/A కదా, B/B, ఇది B అన్నట్టు, ABలలో ఇది B/B/A అనమాట. 36 ఈ 6, ఇది 6 times 7, 6 ఇది 7 times ఎంత అవుతుంది సార్ 49. సో 49 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 49 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సరే. నెక్స్ట్ 8 మరియు 18ల యొక్క అనుపాత మధ్యమం అన్నాడు. సో ఇవి చెప్పాం కదా, 3 ఉంటాయి అనమాట. చతుర్థ అనుపాత పదం, తృతీయ అనుపాత పదం, అనుపాత మధ్యమం, 3 ఉంటాయి అనమాట. సో రైట్. దీనికి ఫార్మేట్ ఏంటి సార్ అంటే, సో ఇక్కడ ABల యొక్క అనుపాత మధ్యమము ఈక్వల్స్ టు A/B అండర్ రూట్ అనమాట. A/B అండర్ రూట్. అప్పుడు 8 మరియు 18ల యొక్క అనుపాత మధ్యమం ఏమైతుందంటే 8 × 18 అండర్ రూట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది 144కు రూట్ ఎంత సార్ ఇక్కడ 12. సో 12 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో 12 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇది సూత్రాలు. ఇప్పుడు 3 మనం ఏం రాసాం, ఒకటి B/C/A ఒకటి రాసాం, ఫోర్త్ ప్రపోర్షనేట్. నెక్స్ట్ B/B/A ఒకటి రాసాం. ఇక్కడ రెండింటి గమనించండి, డినామినేటర్ ఏని వస్తుంది, దీనికి ఏం రాసాం A/B అండర్ రూట్ అనమాట. ఈ 3, ఇది ఫోర్త్, ఇది థర్డ్, అది మీన్ అనమాట. సో రైట్. నెక్స్ట్ ఇక్కడ 10:15 ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు అని చదువుతాం దాన్ని. 20:X అయినా X విలువ ఎంత అని అన్నాడు. సో అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇలానే రీజనింగ్లో కూడా ఉంటుంది. అదేమో మనకు అనాలజీ లాగా ఉంటుంది, ఇది వేరనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఒక సూత్రం వస్తుంది సార్. సో A/B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు C/D ఉన్నప్పుడు మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం.
మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. A ఇంటూ D ఈక్వల్ టు B ఇంటూ C. దీన్ని ఇలా రాయొచ్చు, దీన్నే ఇలా కూడా రాయొచ్చు. నీకు అనుకూలంగా ఎలా అయినా రాసుకోవచ్చు మనం. నీకు అనుకూలంగా ఎలా అయినా రాసుకోవచ్చు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనకేంటి సార్ ఇది 10:15 ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు 20:x కదా. మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం అనమాట. సో ఎక్స్ ఇటువైపు వచ్చేటట్టు గుణించేద్దాం. 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 20 అనమాట. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 అటు పంపించేస్తే 15 ఇంటూ 20 డివైడెడ్ బై 10. ఇది 0 క్యాన్సిల్ చేస్తే 10 ఇంటూ 15 అంటే 15 ఇంటూ 2 అంటే ఎంత? సో 30 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 30 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్, మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం అనమాట. సో రైట్, నెక్స్ట్, ఈ క్రింది సంఖ్యలను అనుపాతంలోనికి మార్చండి అని అన్నాడు. సో అనుపాతంలోనికి మార్చమన్నాడు. సో మనకు కన్వర్ట్ ఇంటూ మనకేంటిది ప్రపోర్షన్లోకి మార్చమన్నాడు. ఇంతకుముందేమో ప్రపోర్షన్లు ఇచ్చాడు, ఇప్పుడు మనని మార్చమని చెప్తున్నాడు అనమాట. సో రైట్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే వీటిని మార్చడం మనకు కష్టం అవుతుంది. ఎందుకంటే మనం మార్చింది ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్లు ఉన్నాయి కదా, సో 2, 3, 54 అండ్ 36 ఉన్నాయి కదా, వీటిని మనం మార్చాలనుకోండి. ఇప్పుడు ఇది 2, 3 వచ్చినప్పుడు ఇది 36, 54 వేయచ్చు. ఇది కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది మధ్యంలో లబ్ధం అంత్యంలో లబ్ధం వస్తుంది. లేదా దీన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇట్లా కూడా అనొచ్చు. 2:3 ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్ టు 36:54ను ఇది 2:3 కదా, ఇలా గుణించినా ఒకటే, ఇట్లా కూడా చేయొచ్చు. 18 2 టైమ్స్, 18 3 టైమ్స్. సేమ్ రేషియో ఉందా లేదా చూడండి. ఉంటే మనకు అనుపాతంలో ఉన్నట్టు. మరి ఈ ఆన్సర్ ఉందా అక్కడ? లేదు. ఆయన ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకా ఎన్నో రకాలుగా రాయొచ్చు మనం. సో దీన్ని 3, 2 అని రాసుకొని 54, 36 అని కూడా రాయొచ్చు. 3, 2, 54, 36 అని ఉందా? లేదు. సో కాబట్టి ఆయన ఎన్నో రకాలుగా రాయొచ్చు. కాబట్టి ఇవన్నీ మనం చేయొద్దు. దీన్ని ఇలా రాయొచ్చు, సో ఇలా రాయొచ్చు, ఇట్లా చాలా రాయొచ్చు మనం. కానీ మనం రాసింది ఆయన ఇచ్చిండో ఇవ్వలేదో తెలియదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఆప్షన్స్లో అయితే ఆయన ఒకటి సెట్ చేసి పెడతాడు కదా, ఆప్షన్స్లో చెక్ చేసుకుందాం. ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలంటే మన నెంబర్లతో కూడిన ఆన్సర్లే ఉండాలి. ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు ఉంటే మనకు అవసరం లేదనమాట. సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మనకి ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్లతో కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది 3, 2 అన్నాడు. ఇది కొట్టి వేసుకుంటే ఏమవుతుంది సార్? 2, 3 వస్తుంది. అంటే ఉందా? లేదు. నెక్స్ట్ ఇది తీసుకుందాం సార్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇందులో ఇది కట్ చేస్తే 1:18 వస్తుంది. ఇది కట్ చేస్తే ఏమొస్తుంది? 18:1 వస్తుంది. ఈక్వల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ ఇది తీసుకోండి. ఇది 3 1 టైము, 3 18 టైమ్స్. ఇది 2 1 టైము, 2 18 టైమ్స్. ఈ రెండు ఈక్వలే కదా, అప్పుడు ఇది ఆన్సర్. 18:1 18:1 వస్తుంది కదా. దీన్ని మధ్యంలో లబ్ధం అంత్యంలో లబ్ధం వేయండి, మీకు అదే వస్తుంది. 3 ఇంటూ 36 ఈక్వల్స్ టు 54 ఇంటూ 2. సేమ్ వస్తుందా లేదా చూడండి. 1088 వస్తుంది, 108 వస్తుంది. కానీ ఇలా కాకుండా ఇట్లా కొట్టివేతలే ఈజీగా ఉంటాయి మనకు. సో ఆన్సర్ ఏది ఫైనల్గా అనేది? సి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. అవునా? సో రైట్, నెక్స్ట్. సో ఇక్కడ మనకు A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5 అన్నాడు. అయినా A:B:C దెన్ సో అయినా A:B:C అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీనికి ఒక ఫార్మేట్ ఉంటుంది, దీని ఫార్మేట్ డిజైన్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇది A:B, నెక్స్ట్ వచ్చేసి B:C. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది అనమాట. సో యారో మార్క్లోనే చూడండి, A:B ఫస్ట్ వన్, నెక్స్ట్ B:B సెకండ్ వన్, నెక్స్ట్ B:C థర్డ్ వన్ అనమాట. ఇది ఎలా ఉందో అలాగే దాన్ని డిజైన్ చేయండి. ఇది ఒక సూత్రం అనమాట, ప్రిన్సిపల్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇవి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2:3, ఇది 4:5. యారో మార్క్లోనే చూడండి, మనం ఇవి గుర్తుపెట్టుకోలేము. యారో మార్కులు ఎలా ఉంటే ఇది ఫస్ట్ సార్ అంటే 2 into 4, నెక్స్ట్ ఇది సెకండ్ అనమాట 3 into 4. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ 3 into 5 అనమాట. అంటే ఏమవుతుంది? 8:12:15 అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని ఏదైనా కామన్ ఫ్యాక్టర్ చేత కట్ చేయగలిగితే కట్ చేయండి, లేదంటే వదిలేసేయాలి. ఇక మనం ఏం చేయలేం కదా, 3 కట్ కావాలి. ఈ 2 4 చేత కట్ చేయొచ్చు, ఈ 2 3 చేత కట్ చేయొచ్చు, కానీ మూడిట్లలో పోవాలి. పోదు కాబట్టి ఇదే ఆన్సరు. సో 8:12:15 అంటే ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. అర్థమైంది? సో రైట్. సో నెక్స్ట్, సో P:Q ఈక్వల్స్ టు 2:3, Q:R equal to 4:5, R:S equal to 10:9. Then find the P:/Q:/R:/S. అయినా అన్నాడు. అయినా PQRESలు కనుక్కోవాలి అని అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ 3 నెంబర్లు చేసాం కదా, ఇప్పుడు 15 నెంబర్లు ఇచ్చినా చేయొచ్చు మనం. సో ఇక్కడ ఫార్మేట్ ఒకసారి డిజైన్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఇది A:B,
నెక్స్ట్ బి ఈస్ టు సి, ఇది సి ఈస్ టు డి, ఈ ఈస్ టు ఎఫ్, అట్లా ఎంత దూరం అని వెళ్ళనివ్వండి. ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి సార్, ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి ఏ ఇంటూ బి ఇంటూ సి, సెకండ్ది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, లాస్ట్ది మాత్రం లాస్ట్ వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, బి ఇంటూ సి. థర్డ్ది వచ్చేసి బి తోటే స్టార్ట్ అయ్యి ఇక్కడ సి నుంచి సికి వచ్చేస్తుంది, బి ఇంటూ సి. లాస్ట్ది మాత్రం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ పక్కకు ఇక్కడ రాస్తున్నాను. సో బి ఇంటూ సి ఇంటూ డి అన్నమాట. సో రైట్, ఇది ఎలా ఉందో దాన్ని చూసుకో. ఇవి గుర్తుపెట్టుకోలేము మనం, కాబట్టి యారో మార్కులను గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. మిడిల్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది, లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. రైట్, ఇప్పుడు అవి నెంబర్స్ ఏవి ఉన్నాయి కదా అవి వేసుకుందాం మనం. సో ఫస్ట్ది 2:3 సార్, నెక్స్ట్ 4:5, నెక్స్ట్ వచ్చేసి 10:9 అన్నమాట. ఇది ఫస్ట్ అంటే ఎంత, 2 × 4 × 10. సెకండ్ ఏది, ఇది యారో మార్కులను చూడండి మీరు, 3 × 4 × 10. నెక్స్ట్ థర్డ్ ఇది ఇంటూ ఇది, సో 3 × 5 × 10 అనమాట. ఇంపార్టెంట్ ఇవి. సో 3 × 5 ఇవి వస్తేనే మనం లెక్కలు చేయగలుగుతాం రేషియోస్లో. సో 3 × 5 × 9 అన్నమాట. 3 × 5 × 9. ఇప్పుడు 4 సెట్స్ ఇచ్చాడు కదా, వీటిలో ఏదైనా కామన్గా నువ్వు కొట్టివేయగలుగుతావా చూసుకోండి. అన్నిటిలో కట్ కావాలి, అన్ని సెట్స్లలో ఉండాలి. కట్ అయ్యే ఛాన్స్ ఉంటే కట్ చేయండి, లేదంటే నార్మల్గా అదే విధంగా వేసేస్తాం. ఒకసారి ఇక్కడ కట్ అయినట్టుగా నీకు అనిపించకపోతే టోటల్ చేసేయండి, ప్రొడక్ట్ చేసేయండి. 2 × 4 8 × 10 అంటే 80 వస్తుంది ఇక్కడ. 3 × 4 12 × 10 అంటే 120 వస్తుంది. 3 × 5 15 × 10 అంటే 150 వస్తుంది. నెక్స్ట్ 3 × 5 15 × 9 అంటే 135 వస్తుంది. సో 135. ఇప్పటికైనా మనకి ఏదైనా కట్ అవుతుందా చూసుకోండి. మనకి ఇందులో కట్ అయ్యే నెంబర్ ఉంటే కట్ చేసుకోవచ్చు. మనకు అన్నిట్లలో ఏ నెంబర్ కట్ చేసుకోవచ్చు, 5లో పోతుంది కదా, 5 కట్ చేసుకుంటే 5 16 సార్లు, 5 24 సార్లు, 5 30 సార్లు, 5 27 సార్లు. ఇంకా పోతుందా చూడండి, మనకు ఇంకా పోతుందా, పోతలేదు కదా. 16:24:30:27 ఇది ఆన్సర్. ఇది మీరు ఇక్కడే కొట్టివేయచ్చు తెలుసా. ఇక్కడ 5 5 5 5 ఇందులో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా. సో 2 ప్రొడక్టే చేసినాక కొట్టివేయాలని లేదు. 2 × 4 × 10 ఫస్ట్ది, 3 × 4 × 10 సెకండ్ది, నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి 3 × 5 × 10 థర్డ్ది, నెక్స్ట్ 3 × 5 × 9 ఫోర్త్ది కదా. అందులో ఏం చేద్దాం మనం అంటే, ఇక్కడ 5ని కొట్టివేయచ్చు, ఈ 5ని కొట్టేయచ్చు, ఈ 5 2 టైమ్స్ పోతుంది, ఈ 5 2 టైమ్స్ పోతుంది. ఇంకా పోతుందా, లేదు. అంటే 5 ఉండాలని లేదు, 5 చే కట్ అయ్యే నెంబర్లు ఉండొచ్చు. అలా ఏ నెంబర్ చేతైనా కట్ అయ్యే నెంబర్ ఉండాలి. 2 × 4 8, 8 × 2 16, నెక్స్ట్ 3 × 4 12, సో నెక్స్ట్ 12 × 2 కదా ఇది, సో 24, నెక్స్ట్ 3 × 10 30, నెక్స్ట్ 3 × 9 వచ్చేసి 27 అనమాట. అట్లా మనం డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. అవును, సో రైట్. ఆన్సర్ వచ్చేసేది ఏ ఇస్ ద ఆన్సర్. రైట్. A/B = 1:2, B/C = 3:4, C/D = 5:6, D/E = 8:9. దెన్ అయినా A/B/C/D/E. ఇప్పుడు 3 చేసాం మనము, 4 చేసాం, ఇప్పుడు 5 చేస్తున్నాం మనం. 5 అయినా 10 అని ఇచ్చినా, ఆయన జెడ్ దాకా ఇచ్చినా కూడా మనం చేసే పద్ధతి మాత్రం అలానే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, PQలు అనుకుందాం ఇది. సో PQ, ఇది QR, లేదా ఇదే విధంగా తీసుకుందాం మనం. ABCDలు అయితే కొంచెం ఈజీగా అనిపిస్తే AB తీసుకుంటే, నెక్స్ట్ దీని వేరే పేర్లు పెడదాం, CD, నెక్స్ట్ వచ్చేసి EF, నెక్స్ట్ వచ్చేసి GH. AB BC CD EF GH కూడా తీసుకుంటున్నాం, ఎందుకంటే 4 సెట్లు ఇచ్చాడు కదా. సో రైట్. ఇప్పుడు చూడండి సార్, యారో మార్కులను చూడండి. ఇది ఫస్ట్ అనమాట, ఇది లాస్ట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్, అది లాస్ట్. ఇక మిడిల్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో రైట్. ఇక్కడ BCని టచ్ చేసుకొని G దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ B నుంచే స్టార్ట్ అవుతుంది, Dని టచ్ చేసుకొని ఇక్కడికి వస్తాడు. నెక్స్ట్ Dని Fని టచ్ చేసుకొని ఇక్కడికి వస్తాడు. మీరు యారో మార్కులనే గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని నెంబర్లను మనం గుర్తుపెట్టుకోలేం. రైట్, చూడండి. సో ఇది 1:2, సెకండ్ వచ్చేసి 3:4, నెక్స్ట్ వచ్చేసి 5:6, నెక్స్ట్ వచ్చేసి 8:9 అన్నమాట. రైట్. ఇప్పుడు ఫస్ట్ చూడండి సార్, ఇది ఫస్ట్ అనమాట. 1 × 3 × 5 × 8.
రైట్, ఇది ఫస్ట్ది. సెకండ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అన్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. సో 2 × 3 × 5 × 8 ఇది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి 2 × 4 × 5 × 8. సో 2 × 4 × 5 × 8. నెక్స్ట్ ఇది 2 × 4 × 6 × 8. సో 2 × 4 × 6 × 8. నెక్స్ట్ ఇది లాస్ట్ అన్నమాట. సో 2 × 4 × 6 × 9. ఇప్పుడు చూడండి సార్, ఇవి ఎన్ని సెట్స్? 5 సెట్స్ ఇచ్చాడు కదా, ఇందులో ఏదైనా కామన్గా నువ్వు కొట్టివేయగలిగితే కొట్టివేసేసుకో. 2 చేత కొట్టేయచ్చు కదా, 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 లేదు కానీ 2 చే కట్ అయ్యే నెంబర్ ఉందన్నమాట 4. ఇంకా ఏదైనా నెంబర్ ఉందా చూడండి. సో 4 4 4, ఇందులో 4, ఇందులో 4 పోతుంది కదా, 4 పోతుంది. ఇక్కడ 4 2 సార్లు, 4 ఒక్కసారి, 4 ఒక్కసారి, 4 ఒక్కసారి. ఇంకా ఏదైనా నెంబర్ ఉందా? 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, అందులో లేదు, లేదు కాబట్టి పోదు. సో 3 × 5 15 ఫస్ట్ది వస్తుంది. 3 × 5 × 2 వచ్చేసి ఇది 30 సెకండ్ది వస్తుంది, అంతేనా? సో రైట్. థర్డ్ది వచ్చేసి 5 × 8 40 వచ్చింది. ఫోర్త్ వచ్చేసి 6 × 8 48 వచ్చింది. నెక్స్ట్ 6 × 9 54 వచ్చింది. ఇవి మనకు ఇప్పటికైనా ఏదైనా కట్ అవుతుందేమో చూసుకోవాలన్నమాట. మనకు ఇందులో కట్ అయ్యే నెంబర్ ఇప్పటికైనా మనకు ఏదైనా కనిపిస్తే కట్ చేయండి. కట్ అవుతలేదు కదా, సో ఇది ఆన్సర్ వస్తుందన్నమాట. సో రైట్, ఇక్కడ మనకు రేషియో ప్రపోర్షన్స్ అనేది ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీ, ఇది బేసిక్స్ చూడండి కంపల్సరీ. ఇక్కడ P/Q 3/4 ఉంది, ఇక్కడ 5/6 12/11 అన్నాడు. కాంపౌండ్ రేషియో అన్నాడు, సంయుక్త నిష్పత్తి అన్నాడు. సంయుక్త నిష్పత్తి అంటే ఏం లేదు, ఫస్ట్ లాస్ట్ అడుగుతున్నాడు అనమాట. సో 3/4, నెక్స్ట్ 5/6, ఇది 12/11లో ఓన్లీ ఫస్ట్ లాస్టే అడుగుతున్నాడు అనమాట. అంటే 3 × 5 × 12 ఫస్ట్ది, నెక్స్ట్ 4 × 6 × 11 లాస్ట్ది అనమాట. ఇందులో కామన్గా ఏం కనిపిస్తుంది? 3ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ 2 టైమ్స్. నెక్స్ట్ ఇది 2 ఇక్కడ మనకు 6 టైమ్స్ కట్ చేసుకోవచ్చు. అగైన్ 2 ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. ఇంకా కట్ అవుతుందా? లేదు. ఇది 15, ఇది ఎంత అవుతుంది? 22. సో 15:22 ఇస్ ద ఆన్సర్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ రేషియో అనమాట. ఫస్ట్ రేషియో P, లాస్ట్ రేషియో ఎంత? ఎస్ అనమాట. ఇది అడుగుతున్నాడు మనల్ని. సో రైట్. సో మనకిందులో మన రేషియో ప్రపోర్షన్స్లో మనకింది ఫస్ట్ పార్ట్ చూసాము. మనము దీంట్లో ఈ బేసిక్స్ ఇందులో చూసుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్లో మనము దీంట్లో ఇంకా డెప్త్కి వెళ్దాము. రైట్, థ్యాంక్ యూ.